మాట్లాడలేదు. ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైతే మల్లికార్జున ముత్య గురించి మాట్లాడారు. మల్లికార్జున ముత్యానే కాదు, మార్కెట్లో ఇంకెవరెవరు ఇట్లాంటి పేర్లు చెప్పడం, నెంబర్లు చెప్పడం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా డాడీ పేరు చెప్పండి. మీ డాడీ పేరు చెప్పాల్సిన పని మీకు తెలియదా అండి? మీ డాడీ పేరు మీరు చెప్పండి. నేనెందుకు, మీకు తెలియదా? మీకు తెలియని విషయాలు వినండి. నేను అందుకోసం చెప్పిన, ఇది కేవలం కర్ణ పిశాచితోనే సాధ్యమవుతుంది. నేను ఎప్పుడు పిశాచి సాధన చేయలేదు. నేను చేసింది మంత్ర సాధన, నేను చేసింది తంత్ర సాధన, నేను చేసింది దేవుళ్ళ సాధన. దేవుడు ఎప్పుడు పేర్లు చెప్పడు. దేవుడు ఏం చెప్తాడు చెప్పు. దేవుడు మీ కష్టాలను ఏంటిదో దేవుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు కూడా వచ్చి వినండి హియర్ మీ. మీరు ఎప్పుడైతే మా ఆశ్రమం మీదకి వస్తారో అదే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా. కంప్లీట్గా మీ పుట్టుపూర్వతాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు దాన్ని స్వీకరించడం, కెమెరా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, నేను నా ఆసనం మీద ఉండాలి. రెండోది, నేను కర్ణ పిశాచి సాధన కానీ ఇంకొక పిశాచి సాధన కానీ చేయడం లేదు. మీ నాన్న పేరు చెప్పు, మీ తాత పేరు చెప్పు అంటే చెప్పడానికి, దానివల్ల మీకు జీరో యూస్, ఏ యూజ్ లేదు దానివల్ల. మీకు మీ పేరు చెప్పి మీ నెంబర్లు మీకు తెలియదా? తెలియకపోయి తెలుసుకోవాలా ఒకరి దగ్గరికి వెళ్ళి? సరే వెళ్ళి తెలుసుకుంటున్నారు కదా చాలా. దానివల్ల లాభం ఏంటి అంటే, సరే మిమ్మల్ని నమ్మాలంటే ఏంది? నన్ను నమ్మాల్సిన పని లేదు, ఫస్ట్ నా దగ్గర రావద్దని చెప్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నా. నేను US లో సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నా. అండ్ ఐ హ్యావ్ ఎనఫ్ స్టఫ్ టు డూ. నాకు చాలా స్టఫ్ ఉంది చేసుకోవడానికి. నా వర్క్ నాకు ఉంది. నేను ఈ అవతారము వెత్తలేదు, కేవలం ఈ భ్రమలో ఉన్నారు. అసలు దశమా విద్యల గురించి అవగాహన లేదు, కామాఖ్య గురించి అవగాహన లేదు, చెత్తనా కొడుకుల మాటలు వింటున్నారు. కాబట్టి చెత్తనా కొడుకుల మాటలు విని వచ్చిన నేను. ఎవడో పోయి కామాఖ్యలకు వెళ్ళి ఇక్కడ బలి లేవు, ఏం లేవు అని ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేటోడు స్వామి ఎట్లా అయ్యాడు? ఫస్ట్ మీరు వెళ్ళింది కదా కామాఖ్యకు, మీరు అక్కడ చూసినా చూడలేదా బలిలో? మరి ఇప్పుడు ఈ అబద్ధాలు ఆడేటోడు స్వామి ఎట్లా అని చెప్పరా?